నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నడుపుతున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇక విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది నుండి అడ్మిషన్స్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా చేపట్టాలన్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చి అధిక ఫీజుల నుండి తల్లిదండ్రులను విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలలు చైతన్య నారాయణ ఈరోజు వేసవి సెలవులు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు రూల్స్ కి వ్యతిరేకంగా కళాశాల నడుపుతూ ఎంసెట్ క్లాసుల పేరుతో ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ముందుగానే ప్రారంభించి అకాడమిక్ ఇయర్ కంటే ముందే పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ యొక్క ర్యాంకుల కోసం విద్యార్థులను శారీరకంగా మానసికంగా వేధిస్తూ వాళ్ళని ఒత్తిడికి గురి చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వేసవి కాలంలో విద్యార్థులు అనేక కళా నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉంటారు. అవన్నిటిని కూడా కాలరాస్తూ ఈ విధంగా ఒత్తిడికి గురి చేసే చదువులను ప్రేరేపించడం అనేది బాధాకరం. దీనిపైన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ జంటనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలన్నీ కూడా ఇంటర్ బోర్డు యొక్క నిబంధనలు తుంగలో తొక్కి వారికి ఇష్టానుసారంగా సమ్మర్ క్లాసులు పెట్టి విద్యార్థుల్ని మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకి వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ ఎంసెట్ క్లాసుల పేరు మీద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టడమే ధ్యేయంగా ఈరోజు దందాలు చేస్తూ ఫీజుల వసూలు కోసము కార్పొరేట్ కళాశాలలు క్లాసులు నడుపుతూ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఇంటర్ బోర్డు అధికారులు కావచ్చు, డిఐఈఓలు కావచ్చు, చూసి చూడనట్టు నిద్రమత్తులో ఉండి నిమ్మకు నీరెత్తినట్టు వివరించడాన్ని ఏబీవీపీ